మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో మంత్రి పదవిపై రచ్చరేగింది. డిప్యూటీ సీఎం ముందే మంత్రి పదవిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా గడ్డం వివేక్ పై విమర్శలు గుప్పించారు. 25 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన ఆదివాసీల గొంతుకగా ఉన్న తనకు మంత్రి పదవి రాకుండా గొంతు నొక్కే పని చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. అన్ని పార్టీలు తిరిగొచ్చి మంత్రి పదవి అడుగుతున్నారని మండిపడ్డారు. తనకు అన్యాయం జరిగితే సహిస్తారని, కానీ ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే సహించేది లేదు అన్నారు ప్రేమ్ సాగర్. 26 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కడియారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కడియారు మీటింగ్ ఎక్కడ పోయిండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రం బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. 7 రోజులు బెల్లంపల్లి పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు.